श्रीगुरुभ्यो नमः। श्रियः कान्ताय कल्याणां निधगे निधगेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौता स्मार्ता आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्यानां अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे
సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. మృక్కేటి నారదాదుల ముందరి సాకారము అక్కజపు జీవులలో అంతర్యామి. మృక్కేటి నారదాదుల ముందరి సాకారము అక్కజపు జీవులలో అంతర్యామి. గక్కన బ్రహ్మ కొడుకుగా కన్న పరమము అక్కరతో వెన్నముచ్చై ఆటలాడినిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. అలాంటి దివ్యమూర్తి శ్రీనివాస ప్రభువు శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీభూ సతులతో శ్రీవెంకటాచలంలో నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా తన భక్తులను అనుగ్రహించేటటువంటి శ్రీవారి బ్రహ్మాపునాతు ఓం నిరుపమగుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటిక సుదర్శం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురుమయ మహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖన సమహం ప్రాప్తవంతం భజామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదే పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తిదగం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతోం భగవతానుధ్యాతోం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్వరం భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసనః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుజమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపిగృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాగం శుచిరగం శుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞగా పాశా వితతాః పురుత్రాం तेभ्यो न इंद्रस्य वितोत विष्णुर विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्याम्. ओं वरुणमावाहयामि प्रतेजसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वायुमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे पुल्लमावाहयामि अक्षते काश्यपमावाहयामि तण्डुले रविमावाहयामि. आवाहित देवताभ्यो नमः. वरुणाय नमः. पुष्पेन आसनं प्रकल्पयामि. वरुणाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि. वरुणाय नमः. गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. वरुणाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु. ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वेशदात्वा
स्वं महितो न शम्भो वैरादन्ते सुहृतन्निधत्तां प्रेषामधीशो विबुधानामनादिः यामेशस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ॐ विश्वक्सेनमावाहगामीं शान्तमावाहगामीं हरमावाहगामीं अमितमावाहगामीं नित्यानपागिनमावाहगामीं तत्पत्नीं सूत्रवतीमावाहगामीं वामे जगामावाहगामीं सूत्रवती जगातमेत श्री विश्वक्सेनाग्रमः पुष्पेन आसनं परिकल्पयामि विश्वक्सेनाग्रमः पात्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आत्मनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचिकिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिः प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु एतगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु एतगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु एतगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो गतो विष्णुरविचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुरविचक्रमे त्रयधानि तथे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशेम् इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सुधा पुष्कन्ति सूरगः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवोजाकृवाकं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविणोदात्रविणसस्तुरस्य त्रविणोदासनरस्य प्रियं सुते त्रविणोदा वीरवतीं शृण्णो त्रविणोदारासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं स्वस्तनोभिर्वियशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुधा कुर्गन्तोः अदितिर्ज्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् यत्पुण्यं नक्षत्रं तद्वत्कुरु वीतोपव्युषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते भूर्भवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगिन्नोऽस्तु अनोराधान् हविषा वर्धयन्तः श्रुतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योवश्वतमोरसस्तस्य भाजगते हनः पशुतीरपुमातरः तस्मा अरङ्गमामवो यस्सक्षगा गजन्वथाम् आपो जनगथाचनः दिविश्रगस्वान्तरिक्षे गतस्व पृथिव्यां सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसागत्वाम् ओं पवमानस्ववर्चनः पवित्रेण विचर्षणिः यः पोता सपुनातमां पुरन्तु मादेव जनाः पुरन्तु मनबोधिगां पुरन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतो गुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विदतमन्तरां ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागा यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः
तगामदन्तः सधमात्येषो वयग्स्यामपतगौर ईनां वैश्वानरो रश्मिभिर्मापनातो वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवीपकसापगोभिः हृतावरीयज्ञिके मापनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देववन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संहृतकं रसं सर्वकं सपूतमश्नाति स्वधितं मातरिष्वनां पावमानीर्यो अध्येति ऋषभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वश्चगनीः सुदुःखा हि पगस्पतिः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सुता तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं श्रुतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदामोर्जयन्त्या पुनातो तच्छंयो रावृणीमहे गातुं यज्ञाज्ञां गातुं यज्ञपतकें दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्त्विजो मात्यगन्तां दक्षिणागां दिशि मासा पितरो मात्यगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मात्यगन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मात्यगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्तामधोधरादरीर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च। ఓ వెంకటేశాయ. శ్రీ వైఖానస ఆగమోక్తంగా శ్రీ వైఖానస కైంకర్య పనులు ఈ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అందులో భాగంగా కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ప్రప్రథమంగా స్వామివారికి అమ్మవార్లకు శ్రీవారి భక్త సంకల్పాన్ని అంటే భక్తుల యొక్క గోత్రనామాదులను స్వామివారికి తెలియజేశారు. ఆ తదుపరి స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి ఆ వరుణదేవతకు సంబంధించినటువంటి వారందరినీ కూడా అంటే అగ్ని ప్రతిష్టాపనకు ముందు జరిగేటటువంటి కైంకర్యాలలో అగ్నిదేవుడు ఏ విధంగా అయితే ఇతరత్రా దేవతలందరినీ ఆయన ఒంటరిగా రాడు కదా, ఆయనను ఆవాహన చేస్తే చాలు ఆయనకు అంటిపెట్టుకుని ఉన్నటువంటి దేవతలందరినీ కూడా తీసుకుని వచ్చే ఒక ఆనవాయితీ అగ్నిదేవుని యొక్క బాధ్యతలో ఉన్నదనమాట. ఇది వైదిక సమాచారం. ఆ విధంగా వరుణదేవుణ్ణి ఇంద్రుణ్ణి సమస్త విశ్వే దేవతలు అంటూ ఉంటారు. మనల్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి విశ్వే దేవతలు అనేక మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆవాహన చేసేటటువంటి కైంకర్యాలలో ప్రప్రథమంగా స్వామివారు అర్చక స్వాముల వారు నిర్వహణ చేశారు. అదేవిధంగా జయాసూత్రవతి సమేతంగా విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంతపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్య క్షేత్రంలో వెంకటరమణుని కళ్యాణ మండపంలో స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి
శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించబడుతూ ఉండటం అనేది విశేషం. ఈ కళ్యాణ క్రతువులో ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమం, సకల వస్తు ద్రవ్య మూర్తులను శుద్ధి చేసినటువంటి తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కనిపిస్తున్నటువంటి పంచమృత్తికా పాలికలు, ఆ పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసి దళాలు, గంధము, గుణనైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఆ తదుపరి ప్రతిసర బంధనం, ఆ కైంకర్య పనులు నిర్వహిస్తూ ఉంటారు స్వాముల వారు. ఆ పంచమృత్తికా పాలికల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, మన శరీరం పంచభూత నిర్మితం కావున, పంచభూత నిర్మితము అంటే ప్రకృతి అనుబంధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి దేహం. ఆ దేహాన్ని అంటిపెట్టుకున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ప్రకృతే. ఆ విషయాన్ని పరమాత్మ నేను తండ్రి వంటి వాడును, నీవు తల్లి వంటి వాడు, ప్రకృతి తల్లి వంటిది అని గీతలో చెబుతూ ఉన్నాడు కదా. ఆ విధంగా మనమందరం కూడా ప్రకృతితో సమానమైనటువంటి వాళ్ళమే. కావున ఆ పంచమృత్తికలోకి ఓం శుచివో హవ్యామృత శుచైనాగం శుచికం హిరోమ్యధ్వరకం శుచిభ్యః ఋతేన సత్యమృత సాప ఆకించుచు జన్మానః శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయంబురక్రే మృతకే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆత్మనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గృహోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నः వరదా భవతు. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః. స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీషు చేతునా. స్వస్తగే వాయుపప్రవామహి సోమం స్వస్తి భవనస్య గస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృ భవ స్వస్తగే. స్వస్తి నో రుద్రః పాత్వం హృదః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం. స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం. పునర్దతాఘ్నతా జానతా సంగమేమహీం. స్వస్తి గణం తార్క్ష్యమరిష్ఠనేమిం మహద్భూతం వాగసం దేవతానాం. అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం. అంహోముచమాంగిర సంగగంత స్వస్త్యాత్రేగం మనసా తార్క్ష్యం. ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు. శుభాగుం శోభా. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం కదా. తరువాత ప్రతిసర బంధనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ పనులు నిర్వహించేటప్పుడు ప్రతిసరము అంటే దారము, 9 పోగులు కలిగినటువంటి దారంతో కూర్చబడినటువంటి ఆ యొక్క పసుపు దారంలో మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారనమాట. ఆ ధరింపజేసిన తర్వాత కళ్యాణ కంకణ దీక్షాపరులై స్వామివారు, అమ్మవార్లు ఈ విధంగా ఈ నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించే అవకాశాన్ని ప్రపంచీకరణం చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఎంత గొప్ప అవకాశాన్ని కలిగించారో కదా. కావున స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులను పొగడడానికి ఆదిశేషుడు సహస్ర నేత్రాలతో స్వామిని అనవతరం దర్శిస్తున్నా కూడా తనివి తీరలేదని భావిస్తూ ఉన్నాడు. శ్రీనివాసుని రూపం అలాంటిది. తనకు వైకుంఠం వద్దని, వెంకటాచలపతి పాదాలనే సేవిస్తూ ఉంటానని, పాదసేవలో గల ఆనందం కైవల్య సుఖంలో కూడా లేదని భావిస్తున్నాడు. స్వామి పాదమూలం పాతాళంలో ఉందని, పాద దర్శనానందం అనుభవించడానికి పాతాళానికే వెళ్ళాలని నిర్ణయించుకొని పాతాళానికి వెళ్ళి శేషుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడని పురాణవచనం. స్వామి త్రిలోక వ్యాపి అనే అంశాన్ని మనకు ఈ అంశం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అందుకనే రాక్షసాది దుష్టుల్ని నశింపజేస్తానన్న దీక్షను తెలియజేయడానికై పాదాలయందు గదారేఖలు గోచరిస్తూ ఉంటాయి మనకు. పాద మాహాత్మ్యాన్ని కీర్తించే వాళ్ళ ఇండ్లలో పద్మావతితో, పద్మోద్భవునితో అంటే బ్రహ్మతో సకుటుంబంగా నివసిస్తానని చెప్పడానికి స్వామి పాదాల్లో పద్మరేఖలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా శ్రీవారి పాదాలను ఈ పురాణం ఈ విధంగా వర్ణించిందనమాట. స్వామివారి పాదం
అధర్మాన్ని అణచే సంకేతం. అందుకే తన పాదాలను శరణు పొందు మని చెప్పడానికై శ్రీవారు తన చేతితో పాదాలను చూపిస్తూ ఉన్నారు. వక్షస్థలం మీద నిత్య నివాసం చేస్తున్నటువంటి తనివి తీరని లక్ష్మి తన విభూతుల్లో స్వామి అధివసించేటటువంటి పీఠంగా మారింది. ఆ దివ్య పీఠంలో ఉండే స్వామిని లక్ష్మీ షోడశోపచారాలతో పూజిస్తూ ఉంటుంది. ఇది లక్ష్మీనారాయణుల పవిత్ర దాంపత్యంలో పర్యవసించేటటువంటి విషయం. వీళ్ళిద్దరి దివ్య శృంగారం నుండి సృష్టి ఆవిర్భవిస్తూ ఉంది, కనిపిస్తుంది కదా. ఆ ప్రతిసర బంధనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే సమస్త లోకాలలో ఉండేటటువంటి అనంత గుణ సంపన్నత కూడినటువంటి విషయాలన్నీ కూడా ఇదిగో ఎవరైనా సరే ఒక సంకల్పాన్ని తీసుకోవాల్సిందే కదా. కావున ఏ కార్యమైనా గొప్ప యజ్ఞమైనా ఒక సంకల్పం నుంచే మొదలవుతుందన్నమాట. అలాంటి సంకల్పం ఇదిగో ఇంత స్థాయిలో ఉంటుంది అని చెప్పడానికి స్వామివారంతటి వారే మానవ లోకానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఈ విధంగా సంకల్ప దీక్షా కంకణాన్ని కట్టుకుంటూ ఉన్నారు. నిత్య కళ్యాణము పచ్చతోరణం అనేటటువంటి మాట జగత్ ప్రసిద్ధి చెందినటువంటిదై ఈనాడు ఆదర్శం అంటే ఇలా ఉండాలి, కళ్యాణం అంటే ఇలా ఉండాలి, నిత్య నూతనోత్సాహం ఎప్పుడూ కూడా కళ్యాణంలో ఉంటుంది కదా. ఆ విధమైనటువంటి అన్యోన్యత దాంపత్య జీవితం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని స్వామివారి యొక్క దీక్షా కంకణం అది. కావున మరి అంతటి వేదమూర్తి కదా, పుణ్యమూర్తి కదా, మంత్రాలకు యజమాని కదా, మరి ఈ యొక్క నియమాలను ప్రతిరోజు ఈ విధంగా పాటించవలసిందేనా అనంటే ఇది మానవలోకానికి దిగివచ్చి తాను ఈ విధంగా మంచి మర్యాదలను నేర్పిస్తున్నాడనే భావన మనం చేయాలి. కావున మనకు జీవిస్తే ఇదిగో ఇలా జీవించాలి అనేటటువంటి ఒక పెద్ద కావాలి కదా. అందుకనే గొప్ప గొప్ప ఆదర్శాలను అంటిపెట్టుకునే ఉద్దేశంలో ఇదొక మేలైనటువంటి ఒక ప్రయోగం అన్నమాట. అందుకనే అమ్మవార్ల యొక్క వామహస్తానికి కట్టినటువంటి ఆ ప్రతిష్టర బంధనం దీక్షా కంకణంలో భాగంగా స్వామివారి యొక్క దివ్య సూత్రాన్ని, స్వామివారి యొక్క దివ్య ఆ మానసేంద్రియ దృష్టిని అంతా కూడా మన మీద కుమ్మరించడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కావున అమ్మవార్లు శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి శ్రీనివాస ప్రభువు ఎంత నిత్య నిర్మలుడై ఉన్నాడో చూసారా. ఈరోజు వేల మంది లక్షల మంది దర్శనానికి వెళ్తూ ఉంటే ఆ అయ్యవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి అయ్యవారిని దర్శించడానికి. అట్లా దర్శించుకోవడానికి విచ్చేసినటువంటి వాళ్ళలో అనేక మంది కొంత సమయాన్ని వెచ్చించి మరి ఆ దర్శనం జరిగినటువంటి 1 నిమిషమో 2 నిమిషాలు ఆ దర్శనం జరిగిన తర్వాత ఆహా ఇంత సమయాన్ని వెచ్చించినందుకు మూల విరాట్ రూప దర్శనం మాకు జరిగింది కదా అని ఆ మనసంతా కూడా భక్తి పారవశ్యంతో ఉప్పొంగి మళ్ళీ బయలుదేరుతారు చూసారా. మళ్ళీ బయలుదేరేటప్పుడు పునర్దర్శన ప్రాప్తిరస్తు అనేటటువంటి దివ్యమైనటువంటి ఆ మాటను విని ఆహా మళ్ళీ దర్శనమైనంత భావన కలుగుతూ ఉంటుందన్నమాట. అది తిరుమల క్షేత్రం యొక్క వైభవం. కావున ఎలాంటి వారు ఎన్నిసార్లు వచ్చి ఆ భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నా సరే, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నా కొత్తగానే ఉంటుంది, ఎన్నిసార్లు వీక్షించినా కొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు అదే మార్గంలో అదే తీరుగా వెళ్ళి స్వామివారిని ఆ నిత్య శోభ మంగళాకారుని దర్శించినంత మాత్రానే ఎన్నిసార్లు నిత్య నూతనమైనటువంటి ఒక స్వరూపమే స్వామివారు. అనేక రకాలైనటువంటి అలంకరణలతో రకరకాలైనటువంటి పుష్ప విశేషాదులతో స్వామివారు విరాజిల్లుతూ ఉంటారు. కావున ఆయనకేమండి తక్కువ అని అనుకునే లోపే మరి అప్పు ఎలా చేశాడు అంటే అప్పు చేయడానికి మరి అంత జగత్ ప్రసిద్ధి చెందినటువంటి దేవుళ్ళకే దేవుడు కూడా భగవంతుడు కదా. మరి అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక సూక్ష్మాన్ని గమనించాలి. మనం చేసినటువంటి పాపపుణ్యాదులన్నిటినీ కూడా ఇదిగో ఆ హుండీలో వేసేటటువంటి ఒక భారాన్ని భగవంతుడు ఈ విధంగా మనకు ఆ యొక్క అనుకరణ కలిగించాడనమాట. మనందరికి కూడా ఇచ్చేటటువంటి దివ్య సందేశం ఏంటి అంటే ఆ భక్తులు చేసేటటువంటి రకరకాలైనటువంటి పాపాలు కావచ్చు పుణ్యాలు కావచ్చు హుండీలో పడిన తర్వాత ఒక్కసారి అది పరమాత్మ యొక్క కైంకర్యంగా మారుతుంది. కాబట్టి అది జగత్ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యకార్యంగా మారుతుందన్నమాట. అది పుణ్య సద్వస్తువుగా మారుతుంది. అప్పుడు ఆ సందేశం ఏంటి అంటే స్వామివారు జీవితం మొత్తం కాలం కూడా ఆ విధంగా ఆ వడ్డీ కాసులవాడ వెంకటరమణ అంటూ ఉంటారు కదా. వడ్డీ కాసులవాడు ఎట్లా అయ్యాడంటే చేసినటువంటి పెళ్లికి అప్పుగా తీసుకొచ్చినటువంటి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరస్వామికి అప్పగించాలి కదా అనేటటువంటి ఉద్దేశం అన్నమాట. కావున వచ్చేటటువంటి ధనమంతా కుబేరునికి వడ్డీగానే మారుతుంది కలియుగంలో అని చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే మనం చేసేటటువంటి పాపపుణ్యాలు ఒకసారి ప్రతిరోజు మనం లెక్క వేసుకుంటూ ఉండాలి. స్వామి ఇదిగో నా జీవితంలో ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాం సం శుద్ధ ఆశీర్వాన్ మమత్తో
मगदेवात्रविनमागजन्तां मय्याशीरस्तु मगदेवहूतिः दैव्या होतारामनुषन्तपूर्वेरिष्टास्याम तनुवासुवीराः मह्किङ्गजन्तवमगानि हव्याकोदिः सत्यामनसो मे अस्तु ये नो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामीम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रजितश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्करेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादति हव्यवाहकं शमीगर्भात्यनगन्ध्योमगो भूः आगप्रजागं मृगमस्मासुधेक्कदस्रोदीदिहिनोदुरोनेम् अग्न आगाहि वीतके गृणानो हव्यदातके निहोता सत्स्य बर्हिषीम् अदतेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् तत्सविदुर्वरेणिगम्भर्को देवस्य देवहि धिगोगोरप्रचोदगात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषयमदस्सुरुचो वेन आवहाम् स बुद्धिगा उपमा अस्य विष्ठास्तश्च गो नमसतश्च विवहाम् ॐ ब्रह्माणमावाहगामीम् प्रजापतिमावाहगामीम् पितामहमावाहगामीम् हिरण्यगर्भमावाहगामीम् ब्रह्मणे नमः इदमासनम् सोमोधेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यकुं सभेगं विदुश्रवणयो ददासु तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामीं ब्रह्मन् प्रोक्षिष्यामीं सोम प्रोक्षिष्यामीं प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञे यजमानं च देहि ॐ प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वाम् पृथिव्यै पोषागत्वाम् उभाभ्याम् देवदविदप्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विश्कतोम् आदित्यव्यञ्जनमसीम् ऊर्णाम् मृदुसन्त्वास्त्रामीम् स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपासि दक्षिणतो विष्णोस्तुपासीम् उत्तरतवदीच्चैर्गञ्जनमसि विष्णोस्तुपासीम् पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपासीम् सुतासि कृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो च देवेभ्यः शुन्धस्वाम् पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्रिकोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छाम् प्रणययज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयम यज्ञं यजमानजदेः ॐ प्रणयां को वा किनक्ति सवो किनक्तं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनाम् ॐ प्रजापतिमावाहगामीं इन्द्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं उत्तरप्रणिधौ अग्निशोमावाहगामीं प्रजापतिमावाहगामीं ब्रह्माणमावाहगामीं इन्द्रमावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनेक्नमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आद्यपात्रे प्रजापतिगे दुष्टनिर्वपामीं इन्द्रागे दुष्टनिर्वपामीं वसुभ्यो दुष्टनिर्वपामीं रुद्रेभ्यो दुष्टनिर्वपामीं अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे दुष्टनिर्वपामीं बृहस्पतिगे दुष्टनिर्वपामीं मित्रागे दुष्टनिर्वपामीं वरुणागे दुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो दुष्टनिर्वपामीं आज्यं द्रुप्यदिश्रगामीं चरं द्रुप्यदिश्रगामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिता अराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ठा अराधकः चित्पदि स्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादवितापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नगे नमः जातवेदसे नमः सहोचसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः नर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वाम् अरुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वतेत्थवत्तगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येनां समेधक स्वाहा वागव्या
పూర్వాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహ నైరుత్య ఈశానాంతమింద్రాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాగ స్వాహ వరుణాగ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వేభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాగ స్వాహ కక్షదేవత సోమాగ స్వాహ ఔపాసనేజ్ఞాగ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్గ్యాం ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భవ శుభ స్వాహ అతిథేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిధ ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్కేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమౌఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని వస్పశే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగః దివి వజక్షరాదదగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవోజా కృపాగం సుస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవస్సుభ స్వాహ అతిథేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిత ప్రాసావీః మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా
పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఓం ఎడమము శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరమిత శక్త్యా భ్రగమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్దంతే శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవచ్చలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలగితే లవనేక్షుసురాసర్పరితభిక్షీరసుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య శుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకర్మనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుచ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత
भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रगारषेग प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रगारषेग प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूरां दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखात्यायिनो अखिल लोक पवित्राय श्रवण नक्षत्रे मकर राशौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववैदल पंचारुषेग प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंदगुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणैध्रुवत्रगारुषेग प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगीषयां कन्यां सलंकृतां साध्वीं सुशीलाक सुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थ सिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु ఛాయ శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. స్వామి దయ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే జీవునికి కావలసినటువంటి ఏ రకంగా ఆ జీవుడు లబ్ధి పొందాలో ఏ రకంగా ఆ జీవునికి స్వాంతన కలుగుతుందో అన్ని రకాలుగా స్వామివారి యొక్క రక్షణ కవచం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. అందుకనే జాత్యం ధానాంచ చక్షుంషి దాసి త్వన్మూర్తి దర్శనం బధిరాణాం చ శ్రోత్రాణి త్వత్కదా శ్రవణం తథా ఏడమూకం చ వాచాలం కరోష్యత్యధ్యయనాన్వితం మందబుద్ధిం ప్రాజ్ఞతమం సాంఖ్యయోగ సమాధినాం. ఇలా 10 శ్లోకాలలో స్వామివారి యొక్క దయామూర్తిత్వం గురించి తెలిసి ఉన్నారన్నమాట. అందులో ఏంటంటే విశేషం, గుడ్డి వాళ్లకు కంటి చూపునిచ్చి తన దివ్యమంగళ విగ్రహ దర్శనం కలిగిస్తాడు. చెవిటి వాళ్లకు చెవులిచ్చి తన దివ్య చరిత్రను వినేటట్టుగా చేస్తాడు. చెవుడు మూగతనం ఉండేవాళ్లకు వాక్శక్తిని అనుగ్రహించి వేదాధ్యయన పరులుగా మారుస్తాడు. భక్తులకు కష్టాలు తొలగించి సకల మనోరథాలు ఫలింపజేస్తాయి. స్వామి చరణాలను శరణు పొందితే ఆయన సర్వలోకాలకు కూడా దయాసముద్రుడవుతాడు. శ్రీవేంకటేశ్వర ప్రపత్తి నిరూపిస్తుంది ఆ విధంగా.
శ్రీవారి చరణాలను ఋగ్వేదం విష్ణోః పదే పరమ అని, మధ్వ ఉత్స అని విష్ణుమూర్తి యొక్క ఉత్కృష్ట స్థానమందలి తేనె ఊట అని కీర్తించింది. ఇలా అనేక పురాణాలు వెంకటాచలాన్ని గురించి, శ్రీ వెంకటేశ్వరుని గురించి అనేక ప్రభావ విషయాలు వివరించాయి. ఇవన్నీ భక్తుల్లో ఆస్తిక్య బుద్ధిని కలిగించడానికి, స్వామి వైభవాన్ని స్తుతిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని చెప్పడానికి, జగత్తులో ధర్మాన్ని ప్రతిష్ఠించేదే శ్రీ వెంకటాచలపతి ఒక్కడే అని నిర్ణయించడానికి ఉద్దేశింపబడ్డాయి ఈ పురాణోక్త విషయాలన్నీ కూడా. తరువాతి సాహిత్యంలో అనేక ప్రక్రియలో స్వామి దర్శనం ఎలా ఉంటుంది అనేది దివ్యంగా చెప్పబడి ఉంది అన్నమాట. కనుక స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా పరమాత్మ ఎప్పటికప్పుడు మానవ లోకానికి ఆయా దశలను బట్టి అందిస్తూ ఉన్నాడు. కావున మనం దానిని స్వధర్మంగా భావించాలి. గీతలో అదే అంటూ ఉన్నాడు కదా, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్మనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. స్వామివారిని కీర్తించడం, స్వామివారిని స్మరించడం, స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలలో పాల్గొనడం అనేదే స్వధర్మంగా ఎంచుకున్నాం అనుకోండి, అంతకు మించినటువంటి స్వామి కార్యం ఇంకొకటి ఉండదు కదా. కావున మనకు ఇచ్చినటువంటి కైంకర్యాలన్నీ, మనకిచ్చినటువంటి స్వధర్మాలన్నీ కూడా పరమాత్మ వాటన్నిటిని కూడా కైంకర్యంగానే భావించి చేయమని చెబుతూ ఉన్నాడు గీతలో. ఆ విధంగా మనం చేసేటటువంటి, మనకు అప్పగించినటువంటి, మన చేతిలో ఏ కార్యం ఉందో ఆ పనిని మనం నిర్వహించామంటే చక్కగా అది కళ్యాణంతో సమానము, కైంకర్యంతో సమానము. ఆ దృష్టిని నిలకడగా చూపించేటటువంటి దివ్యమైనటువంటి, మనోహరమైనటువంటి, లోకరంజకమైనటువంటి ఒక నిర్వాహకమే ఈ యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం. తిరుమల క్షేత్రంలో స్వామివారి కళ్యాణ నిత్య మహోత్సవాన్ని ఈ విధంగా వీక్షించడానికి అవకాశం మనకు కలుగుతూ ఉన్నదంటే, అలనాడు అన్నమాచార్యుల వారు నిర్వహణ చేసినటువంటి ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని మళ్ళీ ఆ అన్నమాచార్యుల వారి యొక్క వంశీయులే నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక గొప్ప ఒక సంస్కారం. కావున ఆ యొక్క నియమాన్ని ఏమాత్రం తప్పకుండా ఈ యొక్క కళ్యాణ విధులన్నీ కూడా వారి చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉండడం అది ఎన్నో జన్మల అదృష్టం. కావున రకరకాల పుష్ప విశేషాదుల చేత స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది కదా మాంగళ్యధారణ సుముహూర్తం. కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టమైనది మాంగళ్యధారణ కదా. కావున కనిపిస్తూ ఉన్నటువంటి ఇరుదేవేరుల యొక్క మాంగళ్యం, ఆ మంగళసూత్రం యొక్క స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. మంగళకరం అంటే శుభకరం అని కదా అర్థం. ఆ శుభకరమైనటువంటి ఈ వేడుకలో సమస్త సన్మంగళాని భవంతు అని అంటూ ఉంటారు కదా. సమస్తము అందరూ బాగుండాలని కోరుకునే ఒక దేదీప్యమానమైనటువంటి, దివ్యంగా వెలిగేటటువంటి ఒక ధర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలం సనాతన ధర్మం మాత్రమే. అందుకనే లోకా సమస్త సుఖినో భవంతు అని అంటూ ఉంటాం. ఎందుకంటే అందరూ బాగుండాలి. అందరూ ఉన్నటువంటి భూమి మీద అందరికీ అన్ని రకాల కోణాల్లో అన్ని రకాలైనటువంటి సంస్కరణలు, అన్ని రకాలైనటువంటి కార్యాలు ఇక్కడ సిద్ధించబడి ఉన్నాయి. కావున అందరూ బాగుండాలనే ఉద్దేశం వెనకాల ఆంతర్యం ఏంటి అంటే, అందరూ బాగుండాలనే కోరిక ఎవరికి ఉంటుందండి? కేవలం అందరిలో తానున్నాననే విషయం తెలిసిన వాడికి మాత్రమే ఉంటుంది. అందుకనే సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అన్ని భూతములు ఎందు నన్ను అన్ని భూతములు ఎందు చూచువాడే యోగి అంటున్నాడు ఇక్కడ. కావున సమస్త వస్తువుల ఎందు, సమస్త జీవ నిర్జీవ వస్తువులన్నిట్లో కూడా పరమాత్మ ఉండాలని నా అంతరార్థం. అదిగో కనిపిస్తున్నటువంటి మంగళసూత్రాన్ని మనమందరం కూడా దర్శిద్దాం. ఏడుకొండలవాడ ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వయుత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి.
ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వధుత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే వత్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా, చెలువ సూర్య తేజపు పతిని మరలా, జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. ప్రజామంచుతమృత్యుపాశాత్ తదయకం రాజా వరుణో మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోమస్థా దేవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రబుధ్యతాం మయజ్ఞ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోదం చ స్వాహా ఆకోదిశ్చ స్వాహా విజ్ఞాదం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధ ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభాం ఇమాన్ లాజానామిత్యభిగార్గ్యాం. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి. దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి. దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా.
ఓం ఇమాన్ లాచానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాచానావపంతి దీర్ఘాజురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవస్సువస్వాహ అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసావేః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్యేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహా ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విజక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పశేం ఇంద్రస్య గుచ్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదగం సదా పుష్కంతి సూరగః దివి వజక్షరాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజా కృపాకం సుస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సువస్వాహా ఓం భూర్భవస్సువస్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసావేః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభాం ఓం యదస్య కర్మణోత్యరీరితం యత్వాన్యోనమిహాకరం అగ్నిష్టస్విష్టకృత్ విద్వాన్ సర్వగ్స్విష్టకం సుహతం కరోతు స్వాహా అగ్నగే స్విష్టకృతే సుహుత హుతాహుతీనాం కామానాకం సమర్థగిత్రే స్వాహా అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఇష్టేభ్య స్వాహా వశరనిష్టేభ్య స్వాహా భేషజం దృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరార్థ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనోభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా येधोऽस्येधि श्रीमहि स्वाहा समिधसि तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्के धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्के धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्के धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषगः सप्तधाम प्रगाणि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा त्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा त्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ओम मृतथान विद्वाननष्ट्वघृतेनां पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा आत्मशेषमिन्द्रागजहोमि स्वाहा अग्निस्त्रुप्यतो वेदिस्त्रुप्यतो ज्योस्त्रुप्यतो पृथिवीस्त्रुप्यतो ब्रह्मात्यास्त्रुप्यन्तामतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवतविधप्रासावेः आवाहिदेवताभ्यो नमः यथा सुगमिदास्थानं प्रवेशगामीम् अक्षतमक्षित्येजहोमीम् अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिवपनगाम् पश्चिमतः परिधिवपनगाम् दक्षिणतः परिधिवपनगाम् उत्तरतः परिधिवपनगाम् पश्चिमतो विष्णोः सदनमसीम् दक्षिणतो विष्णोः सदनमसीम् उत्तरतो विष्णोः सदनमसीम् प्राच्यां विष्णोः सदनमसीम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदगस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम्
త్రిగాగుషం జమదగ్నేః కస్య పశ్యత్రిగాగుషం యద్దేవానాం త్రిగాగుషం తన్మే అస్తు త్రిగాగుషం దీర్ఘాయుత్వాగా బలాగా సుతాగా సుతం చ వర్తసే త్రిగాగుషం ఆపోహిష్టామయోపవస్థాన ఊర్తే దధాతనాం మహేర్నాగదక్షసే यो वश्रवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्सक्षगा गजन्वथाम् आपो जनगथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भोगासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भोगासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भोगासं मगमेधां मगप्रदां मयज्ञस्तेजो दधातु मगमेधां मगिप्रदां मगीन्द्रगन्धृगं दधातु मगमेधां मगिप्रदां मगसूर्यो भ्राजो दधातु మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధుదంతమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాకేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్యర్ఘ్యాచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునఃపాత్యర్ఘ్యాచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గురోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్సమారోపణం సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం ఈనాడు ఈ కైంకర్య విధులలో లాజహోమాన్ని తిలకిస్తూ ఉన్నాము. లాజహోమము అంటే వరుడు బాగుండాలని, దివ్యమైనటువంటి ఆయుష్తో వెలగాలని ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ మహోత్సవంలో ఈ లాజహోమాన్ని మనం పరీక్షిస్తే ఎంతో అంతరార్థం దాగి ఉన్నదని మనం గ్రహించగలుగుతాం. ప్రతి విషయం కూడా అగ్నిదేవునితో మొరపెట్టుకోవడం అంటే విషయం ఏంటి? ఇక్కడ సర్వకర్మ సాక్షి అయినటువంటి అగ్నిదేవుడు అతను పిలిచినా పిలవకపోయినా తన విధులను తాను నిర్వహిస్తూ ఉంటాడు. ఎలాగో తన కార్యక్రమాల్లో నిమగ్నమై స్వామి యొక్క సిద్ధాంతాలలో ఉంటాడు కదా. కానీ తెలిసి మనం ప్రవర్తిస్తే, అగ్నిదేవుని గురించి తెలిసి ఎరుకతో అతన్ని మనం ఆవాహన చేస్తే అప్పుడు మనకు సంపూర్ణంగా అగ్నిదేవుని యొక్క ఒక కైంకర్య విధులన్నీ, అగ్నిదేవుని యొక్క సంకల్పాలన్నీ కూడా, అగ్నిదేవుని యొక్క ఒక ఆశీర్వాదాలన్నీ కూడా మన కర్మలన్నింటిలో కూడా అక్కడ కుమ్మరించబడతాయి అన్నమాట. అందుకనే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతేహ ససన్యాసి చ యోగి చ ననిరగ్నిర్న చాక్రేహ. సన్యాసి అనేటటువంటి వాడు అగ్నిని రగల్చని వాడే సన్యాసి, సంకల్పాలను సన్యసించిన వాడే సన్యాసి అంటూ ఉన్నారు ఇక్కడ. కావున ఒక రాజయోగి అంటే గృహస్థు ధర్మాన్ని అనుసరించేటటువంటి రాజయోగి మీద ఎంత బాధ్యతలు ఉన్నాయో చూడండి. మిగిలిన అన్ని వర్ణాల ధర్మాల వారు ఈ యొక్క రాజయోగం మీదనే ఆధారపడి ఉంటారు. అందుకనే లోకాలకే రాజయోగి అయినటువంటి పరమాత్మ పెండ్లి కొడుకై నేడు మన ముందు కనిపిస్తూ ఉన్నాడు అంటే అది ఎంత గొప్ప లోకాలనే పోషించేటటువంటి దివ్య గుణం అయి ఉంటుంది అది. కాబట్టి మనం అలాంటి స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఈ పవిత్రమైనటువంటి మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్య విధిని మనం తిలకిస్తూ ఉన్నాం. మాలా పరివర్తనం అంటే కళ్యాణ మాలా పరివర్తనం. ఇప్పుడు అమ్మవారి కంఠసీమ నుండి అలంకరించబడినటువంటి ఆ మాలను స్వామివారి మెడలో అలంకరిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా శ్రీవారి యొక్క కంఠసీమను అలంకరించినటువంటి ఆ మాలను ఇరుదేవేరులో అయినటువంటి భూదేవి శ్రీదేవికి ఇద్దరికి కూడా అలంకరణగా సమర్పిస్తూ ఉన్నారు స్వాముల వారు. కళ్యాణ మహోత్సవంలో ఆఖరి ఘట్టమైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని స్వాముల వారు ఫలాపేక్ష రహితంగా నిర్వహించడం మనకు చూస్తూ ఉన్నాం.
అంటే నిత్య కళ్యాణ మహోత్సవంలో ఆ రకరకాలైనటువంటి పుష్ప విశేషాదుల చేత పరిమళించేటటువంటి మనస్సులన్నీ కూడా స్వామి ఇదిగో ఒక వస్తువుని మీకు ఈ విధంగా ఇవ్వడం అంటే ఏంటి అంటే ఆ వస్తువుగా లేదు, మా మనస్సు ఆ వస్తువులో ఇమర్చబడి ఉంది కావున అది సామాన్యమైనటువంటి వస్తువు కాదు, అది సద్వస్తువు. అందుకనే ఒక హోమద్రవ్యంగా మార్చినటువంటి వస్తువుగా దానిని స్వీకరించు అనేటటువంటి భావనతోటే మనం ఈ కైంకర్య విధులన్నీ నిర్వహిస్తూ ఉంటాం. కావున ఈ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్య విశేషవంతమైనటువంటి ఈ యొక్క కైంకర్యంలో స్వామివారి అమ్మవార్ల కంఠసీమను అలంకరించినటువంటి ఆ మాలను అయ్యవారి మెడలో అలంకరింపజేస్తూ ఉన్నారు. కావున ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ కైంకర్యంలో ఏదానికదే గొప్పదే అయినప్పటికీ కూడా ఒకదాని విశేషం మరొకదానికి ఉంది. కావున స్వామివారు నిత్య పెండ్లి కొడుకై దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అంటారు కదా. కావున దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అయినప్పుడు మరి అందరూ పెద్ద మనసుతోనే ఇక్కడ ఫలాపేక్షరహితంగా స్వామివారి వివాహాన్నే స్వామివారి కళ్యాణాన్నే మనం చేయిస్తున్నాం దగ్గరుండి అనేటటువంటి భావనతోనే మనం రమిస్తూ ఉన్నాం. అది కూడా ఎంతో గొప్ప విశేషవంతమైనటువంటి ఒక ప్రజ్ఞాపాఠంలో ఒక విషయమే కదా. కాబట్టి అనేక కర్మలన్నిటినీ కూడా జ్ఞానాగ్ని చేత దహించుకొను అర్జున అంటూ ఉన్నాడు కదా. ఆ విధంగా మనకు ఎరుకయే మనకు అన్ని కాలాల యందు కూడా మనల్ని గట్టెక్కించేది. ఆ ఎరుకతోనే జీవించాలి మనం. ఆ జ్ఞానంతోటే ఆ తెలిసి ప్రవర్తించే విధానం ఏదైతే ఉందో అదే వైదిక సంస్కరణం. ఓం నమో వెంకటేశాయ. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే
నారాయణాయ